Oh my god. I got a gift. Christmas gift. నా చాయిస్ బాగా తెలిసినోలే. క్యాండిల్స్. ఈరోజే అవునా? ఇప్పుడు వీడైతే కాదు, వీడు Wow, to Kranti Das. Oh my god, lovely. డబ్బాలు చూసే చాలా నాకు హ్యాపీ. లోపల ఏమో పర్లేదు. చాక్లెట్స్ అండ్ కార్డ్. అబ్బా ఎంత టైం తీసుకొని చేశారబ్బా. ఫస్ట్ కార్డ్, గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చి ఇలాగా ఎన్నో ఇయర్స్ అయిపోయింది. బట్ సో యా, కాలేజీలో స్కూల్లో ఇచ్చుకునే వాళ్ళం. చైల్డ్హుడ్ లో న్యూ ఇయర్ కి ఇచ్చుకునే వాళ్ళం. చాక్లెట్స్, క్యాండిల్స్, ఫోల్డింగ్ గ్రీటింగ్ కార్డ్, మ్యూజిక్ గ్రీటింగ్ కార్డ్. किसका था मुझको इंतजार मिल गया. Oh my God, look at it. ये मेरे वीडियो में दिखाने के रहे. मैं अपना क्रिसमस गिफ्ट का वीडियो बना रहा है. मैंने काम का ले लिया. ब्यूटीफुल यार, कितना ब्यूटीफुल है. ये चॉकलेट दे रही है, ऐसे ही करते हैं. कौन? मैंने क्या किया? कुछ नहीं किया. देना रे, वीडियो बना रहे हो, रखना रे. कैफेटेरिया में खुलते तो अच्छा तो बनाते हैं. कैफेटेरिया में खुलते तो अच्छा से. बाल 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 बाद में दिखा देंगे. मस्त लग रहे हैं. ये लग रहा है ये रहेगा मग. धीरे धीरे नहीं होता. एक्साइटमेंट है. No, it's a wind chime. So cute. है ना? सीक्रेट है वो. पता है मतलब आपको, जैसे पता होने वाला सीक्रेट. पता. बेटर प्लेस इज होम. बालकनी में डालेंगे इसको. जब हवा आएगी ना मस्त साउंड आएगा. उसको पता मैं घर कैसे मेंटेन करती हूँ. आई यूज कैंडल्स. क्या कितना के बाद सोने जा रहे हो? हाँ वो तुम बोलने की जरूरत नहीं है. इसको कैसे ओपन करें? यार मेरा वाला ओह माय गॉड, सो क्यूट. ऑफ कोर्स. आती उसको बोलेंगे थैंक यू डुगू. डुगू है, समझ में आ गया. वही आई थी सबसे पहले अंदर. So sweet. ना ऐसा शो पीसेस बंद ही हो गए ना आजकल. कपड़े दे रहे हैं या कुछ और ऐसे. हाँ पहली बार ऐसा हो रहा है कि मुझे ग्रीटिंग कार्ड मिला, शो पीस मिला, चॉकलेट्स, कैंडल्स. ब्यूटीफुल. చెనక్కాయలు తీసుకున్నాం, మటర్, చూడండి ఎంత బాగున్నాయి. రెడ్ మిర్చి, ఈ పండు మిరపకాయలు అంటారంట. వీటితో పచ్చడి చేసుకుంటారు. నెట్వర్క్ రావట్లేదా? సర్లే అయితే డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, వచ్చి ఏమనుకోరు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, బేసిక్గా నేను హెయిర్ కట్ చేయించుకున్నాను అనమాట. హెయిర్ కట్ చేయించుకొని నేను ఒక ఫోటో తీవా నాకు అని అడిగాను. తీయమంటే
ఒక ఫోటో కోసం మా ఆయన పెద్ద ఫోటోగ్రాఫర్, ఈవెంట్ మేనేజ్మెంట్ మేనేజ్ చేసినంత ఇదిగా ఈ కొండపైకి తీసుకెళ్తున్నాడు అనమాట ఫోటోలు తీయడానికి. అండ్ దట్టు నేను పెద్ద మేకప్లో లేను, ఏం లేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే బ్రష్ స్నానం కూడా లేదు. బ్రష్ అది చేసుకొని బ్రేక్ఫాస్ట్ అని వెళ్ళి హెయిర్ కట్ చేసుకొని వచ్చాము. ఒక్క ఫోటో తీయమన్నందుకు నాకు ఈ కొండ ఎక్కిస్తున్నాడు అనమాట. కానీ కొంచెం ఈ మట్టి వల్ల దుమ్ము వస్తుంది. అదర్వైజ్ దిస్ ఇస్ సచ్ బ్యూటిఫుల్ ప్లేస్. చాలా బాగుంది. ఇది ఎక్కడ తేజ, ఏమంటారు ఈ ఏరియాని? కాజాగూడ, మణికొండలో కదా, లాంకో హిల్స్ ఏరియాలో. Like people who are from Hyderabad, they will understand what area is this. ఎప్పుడో పెళ్ళయి ఫస్ట్ మంత్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీపతి వాళ్ళ వైఫ్ ఇంకా తేజ ముగ్గురు తెచ్చారు ఇక్కడికి. ఆ తర్వాత ఈరోజు వస్తున్నా. తేజ డిడ్ బ్రింగ్ ఫెనీ హియర్? నాకు ఎందుకు ఎప్పుడో తెచ్చినట్టు గుర్తు అనిపిస్తుంది. తెచ్చాం కదా. ఆ ఫ్లాగ్ ఏంటి? ఓ LGBTQ ఫ్లాగ్. యా రాజేష్ देख रे ये फ्लैग देख. so proud. this is like a proud moment. but यही डिफरेंस है ना, फ्लैग को रिवर्स में डाल दिए वो लोग. wow, look at that. గుడి దగ్గర, గుడి అంటే ఆల్మోస్ట్ గుడి అనుకోవచ్చు, అక్కడ LGBTది ఫ్లాగ్ ఉంది. దిస్ షోస్ దట్ హౌ వీఆర్ యాక్చువల్లీ అంటే ఒక థర్డ్ జెండర్ని మనలో కలిపేసుకుంటాం. దే ఆర్ నాట్ డిఫరెంట్, దే ఆర్ నాట్, దే ఆర్ యాక్చువల్లీ స్పెషల్ పీపుల్ ఐ వుడ్ సే. అండ్ ఐఎమ్ గ్లాడ్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ లెటింగ్ ద ఫ్లాగ్ ఫ్లై హియర్. సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ అంటే ఏమి హెవీ కాదు. ఐమ్ గోయింగ్ టు మేక్ సనీ సైడ్ ఎగ్ ఆమ్లెట్స్ ఫర్ బోత్ ఆఫ్ అస్. ఇక్కడ బ్లాక్ కాఫీ అవుతుంది, బనానా అండ్ సమ్ పీనట్ బటర్. That's going to be our Sunday breakfast. So while making the posh or sunny side egg, let me show how it goes. Anamata sunny side egg omelette undi. Adi nenu దీన్ని మనం రివర్స్ చేయకూడదు. ఇంతే ఒక 2-3 minutes దీన్ని అవ్వనిచ్చి ఇలానే తినాలన్నమాట. ఇది లైట్గా ఎల్లో అలానే ఉంటుంది, మరీ పచ్చిగా ఉండదన్నమాట. టేస్టీ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో మీకు హనుమాన్ ఇది వినిపిస్తుంది కదా, ఇక్కడే గుడి ఉంది, హనుమాన్ టెంపుల్. పొద్దునే మాకు వినిపిస్తాయి అనమాట, చాలా ప్లెజెంట్ ఉంటుంది. సో ఇక్కడ నీళ్ళు బాయిల్ అయిపోయి కదా, ఇక్కడ కాఫీ వేసేద్దాం. అండ్ నేను కాఫీ పౌడర్ ఏం వాడతాను అంటే స్టార్బక్స్ కాఫీ పౌడర్ వాడతాను అనమాట. సో యా, ఎందుకంటే మా ఇద్దరికి ఇష్టమైన కాఫీ, ఏదైనా బ్రూ అన్నీ వాడచ్చు, బట్ ఐ డోంట్ నో, ఐ రియలీ లైక్ స్టార్బక్స్ కాఫీ పౌడర్. సో ఇది స్టార్బక్స్ కాఫీ పౌడర్ గెటింగ్ రెడీ. అండ్ మేము షుగర్ వేసుకోము, ఇట్స్ జస్ట్ బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్. అండ్ సనీ సైడ్ ఎగ్ విత్ బనానా అండ్ పీనట్ బటర్. ఒకటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఇందాక మీకు చెప్పాను కదా, కాఫీ బ్రేక్ఫాస్ట్. నేను పీనట్ బటర్ తింటా, తేజ తినరు, సో నాకు పీనట్ బటర్ అనమాట, విచ్ ఇస్ దిస్ వన్. అయ్యో క్రంచీ ఆర్డర్ ఇచ్చాను, అదే అనుకున్నాను, సాఫ్ట్ పెట్టలేదు. ఇట్స్ ఓకే. దీని తెలివితేటలు చూడండి, ఇది దీని తెలివితేటలు. నేను జెప్టో ఆర్డర్ పెట్టాను అనమాట, నా ఫ్రెండ్కి సీక్రెట్స్ అంట ఏం గిఫ్ట్ ఇంకా రాలేదు, చాక్లెట్స్ ఆర్డర్ పెట్టాను. ఈలోపు ఈ మేడం చూడండి ఎలా ఎక్కి చూస్తుందో రోడ్డు వైపు. ఏయ్, మా ప్రెషెస్ కూడా ఇలాంటి అల్లరే చేసేది, అందుకే అనుకున్నా మా ప్రెషెస్ తర్వాత ఇది వచ్చింది మా లైఫ్లోకి. దొంగ పిల్ల, ఓ యూ గెట్ డౌన్ రాక్షసి. జెప్టో ఇంకా రాలేదు, నువ్వు మాత్రం ఇదిగల మీదకి ఎక్కి అల్లరి. భయ్యా అయిపోయి సెకండ్ ఫ్లోర్. జెప్టో అతను వచ్చేసాడు. క్రిస్మస్ గిఫ్ట్ ప్రస్తుతానికి కొన్ని చాక్లెట్స్ ఆర్డర్ ఇచ్చాను అనమాట, నా సీక్రెట్స్ అంటే నేను ఎవరికైతే సీక్రెట్స్ అంటానో. ఈలోపు ఇక్కడ బిగ్ బాస్ కూడా చూస్తున్నాను టీవీలో. ఇక్కడ మేము చాక్లెట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. గిఫ్ట్ అబ్బాయిది యాక్చువల్లీ మై డెసిగ్నేషన్లో ఆర్డర్ ఇచ్చాను అనమాట, సమ్ హుడీ దట్ విల్ బి డెలివర్డ్ ఆన్ 26, అంటే నేను వెన్స్డే ఇవ్వగలుగుతాను. సో ఈలోపు హీ షుడ్ నాట్ ఫీల్ లైక్ ఇంకా నా సీక్రెట్స్ అంటే గిఫ్ట్ రాలేదు అని, అందుకే అయితే వై నాట్ గివ్ సమ్ చాక్లెట్స్ అనమాట. సో వీకెండ్గా వార్ చూస్తున్నాను. అటు రాశాను, యువర్ క్రిస్మస్ గిఫ్ట్ ఈజ్ ఆన్ ద వే, మీన్ వైల్ ఈట్ ఆల్ బై యువర్ సెల్ఫ్. ఎందుకంటే మా ఆఫీస్ ఏంటంటే
ఎవరికైనా ఇచ్చామనుకోండి మిగతా వాళ్ళు వచ్చి తినేస్తారనమాట. పాపం వాళ్ళకి ఏం దొరకదు. సో ఏమేమి కొన్నానో చూపిస్తాను. ఫెరెరో రోషర్ మొమెంట్స్ ఒకటి, 2 డార్క్ చాక్లెట్స్ అమూల్, 2 నట్టీస్, ఇదేమో క్రిస్మస్కి కేక్ ఇవ్వకుండా ఎలా ఉంటాం, సో ఇదొకటి, అండ్ ఫెరెరో రోషర్ చాక్లెట్స్ ఇవి ఇస్తున్నాను అనమాట ప్రస్తుతానికి. ఇంకా గిఫ్ట్ వచ్చిన తర్వాత అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. అది యాక్చువల్లీ నెక్స్ట్ వీడియోలో రావచ్చు 2 days తర్వాత, ఎందుకంటే 2 days తర్వాత గిఫ్ట్ వస్తుంది అనమాట. సో డూ టెల్ మీ, ఈజ్ దిస్ ఐడియా గుడ్? బికాజ్ రేపు అందరు గిఫ్ట్లో వచ్చేస్తే పాపం అబ్బాయి ఒక్కరిదే రాదు. అండ్ వాటి నా చిన్ని తమ్ముడు, నా ఆఫీస్లో మ్యాక్సిమం అందరికీ నా తమ్ముడు, నా సిస్టర్ అలా అంటుంటే నాకు ఇష్టం. రిలేషన్స్ చేసుకోవడం, అవి నిలబెట్టుకోవడం చాలా ఇష్టం. సో అది నా వాయిస్ ఇక్కడితో మీకు ఇది అవ్వచ్చు. బట్ ఐ హోప్ యూ పీపుల్ అండర్స్టాండ్. అలానే ఇదిగోటి ఇక్కడ కొన్ని ఇవి కనిపిస్తున్నాయి కదా మీకు, ఇవి ఏంటి అని అనిపించవచ్చు. ఇవి నేను వాడిని జ్యువెలరీ అనమాట, తీశాను. మా హౌస్ హెల్ప్ లక్ష్మి గారు వాళ్ళ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోవర్స్ ఉన్నారు, ఒక 3000 వరకు ఫాలోవర్స్ ఉన్నారు అమ్మాయికి. షీ డస్ బ్యూటిఫుల్ వీడియోస్. ఆ అమ్మాయికి ఇవి ఇచ్చారనుకోండి, వీడియోస్కి వేసుకొని చక్కని మంచి మంచి వీడియోస్ తీస్తుందని చెప్పేసి ఇవి నేను పక్కన పెట్టాను. అలాగే మొన్న మంచి మంచి బట్టలు కూడా ఇచ్చాను. నేను కొంచెం లావ్ అయ్యాను కదా, అవి సన్నంగా ఉన్నప్పుడు బట్టలు అనమాట. అండ్ నా బట్టలు చాలా నీట్గా ఉంటాయి, పాడవవు, కొత్త బట్టలులా ఉంటాయి, అవి కూడా ఇచ్చాను. సో యా అది. సో రేపు ఈ గిఫ్ట్స్ ఇస్తాను, చూద్దాం వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో. To Hardcup Cafe Gandipet, and what is the time now? 11:15. ఆల్రెడీ పోలీస్ అందరు ఉన్నారు. ఇంకొకటి హైదరాబాద్లోని ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే ఎంత, 20,000 జరిమానా అండ్ 6 months imprisonment. సో ఐ హోప్ అందరూ పోలీసులే ఉన్నారు అంతా ఇక్కడ హార్డ్కప్ కెఫేలో, అంటే ఇందులోనే కంప్లీట్ ఉన్నారు పోలీసులు. ఎనీవేస్ మేమైతే వీఆర్ జస్ట్ గోయింగ్ టు హ్యావ్ ఫుడ్, ఎంజాయ్ ద మ్యూజిక్ అండ్ గో బ్యాక్ బై 1 AM బికాస్ మా అత్త ఇంట్లో ఉన్నారు. అండ్ నాకు మార్నింగ్ 4:30కి నేను ఆఫీస్ కూడా బయలుదేరాలి కాబట్టి కార్ పార్కింగే లేదు అసలు, ఫుల్ నిండిపోయి ఉంది. ఎక్కడికో వచ్చేసాం కార్ పార్కింగ్. అంటే ఇప్పుడు ఇంత దూరం నడవాలి కూడా మనం. పద ఇంటికి వెళ్ళిపోదాం. ఎక్కడ పెడతాం మనం, కానీ ముందు రాలేదనుకో ఎవరో ఒకరు మన కార్ని గుద్దుతారు. ఓకే కార్ అటువైపు తీస్తారు, మనం కూడా ఇలా పెట్టచ్చేమో. ఇలాగా చూడలా ఇక్కడ పెట్టచ్చేమో. జామ్ ప్యాక్ అయిపోయింది కార్స్తో. గండిపేట్ హార్డ్కప్ కెఫే. సో తను మా బావగారు మమ్మల్ని తీసుకొని వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తారు అని.